హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో ఎపిసోడ్ 1366. ఈరోజు డేట్ 23rd February 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు భయంకరమైన డీల్ చెప్తాను. వీలైతే దీన్ని అర్జెంటుగా లూట్ చేసేయండి. అసలే సమ్మర్ వచ్చింది. ఎవరైతే ఏసీ కోసం చూస్తున్నారో అది కూడా 1.5 టన్ 5-స్టార్ ఏసీ ఇన్వర్టర్ ఏసీ పానాసోనిక్ బ్రాండ్కి సంబంధించింది. మీకు 3000 రూపాయలు సూపర్ కాయిన్స్తో ఆఫర్ వస్తుంది. ప్లస్ 4000 రూపాయలు ఎస్బీఐ కార్డ్ ఆఫర్ వస్తుంది. అల్టిమేట్గా ఇది రెగ్యులర్గా 45,000 దాకా ఉంటుంది. 37,000 అరౌండ్ అలా వస్తుంది. ఎక్సలెంట్ డీల్ కాదు ఇది. యాక్చువల్గా మైండ్ బ్లాస్టింగ్ డీల్. జనరల్గా 1.5 టన్ 5 స్టార్లు మినిమం 45,000 ఉంటాయి. మీరు అయితే ఆఫ్లైన్లో చూస్తే ఇంకా 47-48 కూడా తీసుకుంటారు. బట్ ఇది 37,000కి వస్తుంది. ఇది భారీ డీల్ అనమాట. అదే కాకుండా మీకు గోద్రేజ్లో ఒకటి ఉంది, అలాగే డైకిన్లో ఒకటి ఉంటుంది, అలాగే ఇంకొకటి శాంసంగ్ ఇంకోటి కూడా ఉంది. మొత్తం 4-5 ఏసీలు ఇవాళ డీల్స్ మస్తు వచ్చినాయి. అండ్ మెయిన్గా మాత్రం ఈ డీల్ మాత్రం బ్లాస్టింగ్ డీలు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అర్జెంటుగా ఎవరైతే ఏసీ కొందాం అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని లూట్ చేసేసేయండి. నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. టెక్ ఫ్యాక్స్ డీల్స్ని ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ క్యూఆర్ కోడ్లు కూడా ఉంటుంది. ఇక ఈరోజు నేను మీకు ఒక 8-9 బ్లాస్టింగ్ డీల్ న్యూస్ చెప్తాను. అన్ని న్యూస్ కూడా ఇవాళ సూపర్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి ఫైనల్గా వివో V30 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ని ఈరోజు తీసుకొచ్చింది. యాక్చువల్గా నేను కూడా ఇందులో V30 Pro కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ దీంట్లో జీస్ ఆప్టిక్స్తో ఈసారి మనకి V సిరీస్లో కూడా తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మీద మాత్రం ఖచ్చితంగా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో హ్యూజ్ చేంజెస్ ఈసారి చేశారు V30 Pro పర్టికులర్గా. సో దీనికోసం చూడాలి ఎంత ప్రైజ్లో పెడతారు అండ్ ప్రాసెసర్ ఏది యూజ్ చేస్తారు అనేది ఇక్కడ స్టిల్ క్వశ్చన్. ఎందుకంటే చైనాలో ఉన్న ప్రాసెసర్ని ఇక్కడ వాడట్లేదు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. అది వాడుతున్నారా లేదా అనేది లాంచ్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. సో అందుకని వెయిట్ చేయండి. ఈ సిరీస్ కూడా కెమెరా లవర్స్కి మాత్రం ఈసారి తక్కువ బడ్జెట్లో జీస్ ఆప్టిక్స్ని మీరు యూజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఫైనల్గా ఈరోజు మోస్ట్ అవైటెడ్ అప్డేట్ శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీకి రోల్అవుట్ చేస్తుంది. 640 MB 670 MB వరకు ఇది అప్డేట్ సైజ్ అయితే ఉంది. బట్ ఎక్కడ వీళ్ళు కెమెరా గురించి మెన్షన్ చేయలేదు. ఇంప్రూవ్మెంట్స్ చేసామని చెప్తున్నారు. అండ్ నేనైతే ప్రజెంట్గా ఇన్స్టాల్ చేశాను, కెమెరా అయితే టెస్ట్ చేయలేదు. అండ్ చూస్తాను, రేపు చూసి కెమెరా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ట్విట్టర్లో పెడతాను. ట్విట్టర్ని ఫాలో అవుతుండండి. ఆల్రెడీ నేను పోస్ట్ కూడా పెట్టాను, అప్డేట్ వచ్చింది అన్న సంగతి. సో ఎవరైతే శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఫైనల్గా ఒక కూల్ న్యూస్ అయితే ఇదనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈరోజు శాంసంగ్ గెలాక్సీ ఫిట్ 3ని లాంచ్ చేస్తుంది. 4,999 రూపాయలు పెట్టారు. అండ్ శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లోను అండ్ మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా దీన్ని సేల్లోకి అయితే తీసుకురానున్నారు. అండ్ దీనికి ఒక 500 రూపీస్ ఏమో కూపన్ కూడా వీళ్ళు ఇచ్చినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే శాంసంగ్ నుంచి ఒక మంచి ఫిట్నెస్ బ్యాండ్ కావాలనుకుంటున్నారో స్మార్ట్ వాచ్ అనుకోవాలి, దాన్ని అలాగే ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా రియల్మీ నార్జో సిరీస్లో నార్జో 70 Proని లాంచ్ చేయబోతుంది మార్చ్ 1st or 2nd వీక్లో. మోస్ట్లీ నాకు తెలిసి మార్చ్ 1st వీక్లోనే ఉంటుంది. అండ్ ఇందులో మీకు అమెజాన్ కోసం తీసుకొస్తూ ఉంటారు జనరల్గా నార్జో సిరీస్ని. ఈ నార్జో 70 Proని ఇప్పుడు తీసుకొచ్చేది వీళ్ళు. అంటే రియల్మీ 12 Pro సిరీస్లో లోవర్ వేరియంట్ అంటే 12 Pro దాన్ని వీళ్ళు ఈ నార్జో 70 Pro లాగా తీసుకురావచ్చు అనమాట. సో సేమ్ సోనీ కెమెరా ఫ్లాగ్షిప్ కెమెరా ఉంటుంది, అలా టెలిఫోటో లెన్స్ ఉంటుంది, సేమ్ లెదర్ ప్యానల్ ఉంటుంది. స్పెసిఫికేషన్ దాదాపు సేమ్గానే ఉంటాయి. బట్ ఇది అమెజాన్ కోసం తీసుకొచ్చే ఫోన్ అనమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఒక పెద్ద న్యూస్ ఏంటంటే గూగుల్కి సంబంధించిన మోస్ట్ పాపులర్ పేమెంట్ యాప్ గూగుల్ పే క్లోజ్ కాబోతుంది. బట్ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ అయితే ఉంది. ఇది ప్రజెంట్గా మన ఇండియాలో కాదు, కానీ సూన్ మన ఇండియాలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ గూగుల్ పే ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఇది ఓన్లీ ప్రజెంట్గా అయితే యూఎస్లో మాత్రమే క్లోజ్ చేస్తున్నారు. అండ్ దీని ప్లేస్లో గూగుల్ వ్యాలెట్ ఏదైతే ఉందో, సో దీంట్లోనే ఇక మల్టిపుల్ ఫీచర్స్ అనమాట. మీకు నాట్ ఓన్లీ పేమెంట్స్, వ్యాలెట్స్, ఆఫర్లు, కూపన్స్, కార్డులు అన్నీ దాంట్లోనే ఉంటాయి. అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ కోసం సింగిల్ యాప్నే యూజ్ చేయాలి గూగుల్ వ్యాలెట్. అయితే ఇది ప్రజెంట్గా యూఎస్కి మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. అండ్ యూఎస్లో వెరీ సూన్ గూగుల్ పే అనేది క్లోజ్ కాబోతుంది. అండ్ మెల్లమెల్లగా అన్ని కంట్రీస్కి దీన్ని వీళ్ళు తీసుకొస్తారనమాట. సో మన ఇండియాలో కూడా ఈ గూగుల్ వ్యాలెట్ని అంటే గూగుల్ పేని క్లోజ్ చేసి దాని ప్లేస్లోని వ్యాలెట్లోనే అన్ని ఫీచర్స్ వీళ్ళు
ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో ఇదైతే ప్రజెంట్గా యూఎస్లో దీన్ని నెక్స్ట్ మంత్లోనేమో దీన్ని తీసుకురాబోతున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్ అంటే ఎక్స్ అంటే మామ అంటే మామూలు మామ కాదు, మళ్ళీ మంటలు పుట్టిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ట్విట్టర్లో. సో ఈ మామ కొత్తగా ఒక కొత్త సర్వీస్ని తీసుకురాబోతున్నారు. ఇదేంటంటే మెయిల్ సర్వీస్ అనమాట. జస్ట్ లైక్ గూగుల్ మెయిల్, యాహూ మెయిల్, అలాగే మీకు మైక్రోసాఫ్ట్ మెయిల్, అలాగే ప్రోటాన్ మెయిల్, ఆ మెయిల్, ఈమెయిల్, చాలా మెయిల్స్ ఉన్నాయి కదా, అలాంటి ఒక మెయిల్ సర్వీస్ని తీసుకురాబోతున్నారు. అండ్ ఈ మెయిల్ అనేది మీకు ప్రజెంట్గా ఫ్రీగా ఇస్తారు. కాకపోతే మెల్లమెల్లగా మాంసంగా తెలుసుగా మామూలుగా ఉండదు, మంటలు పుట్టిస్తారు. సో మామ ఏం చేస్తారు, దాంట్లో కూడా ఏదో ఛార్జెస్ అని పెడతా ఉంటాడు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనం గూగుల్ మెయిల్లో అంటే జీమెయిల్లో 15 GB వరకు మనం ఫ్రీగా వాడుకోవచ్చు. అడిషనల్గా కావాలంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి కదా. సేమ్ దాంట్లో కూడా ఎంతో కొంత ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత మనం దాన్ని మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ మీ ప్రైమరీ మెయిల్ అందరికీ నాకు తెలిసి జీమెయిల్ అయి ఉంటుంది. అండ్ మీకు నచ్చిన మెయిల్ ఇంటర్ఫేస్ ఏది అనేది నాకు కింద కామెంట్లో రాయండి. హానెస్ట్గా చెప్పాలంటే నాకు గూగుల్ ఇంటర్ఫేస్ కంటే అవుట్లుక్ ఇంటర్ఫేస్ అనేది చాలా నచ్చేది అప్పట్లో, అంటే అది కూడా వాడేవాడిని ఛానల్ వరకు. బట్ జీమెయిల్ అనేది ఇప్పుడు నేను ఛానల్ పెట్టిన తర్వాత కంప్లీట్గా జీమెయిల్కే ఫిక్స్ అయిపోయాను. మీరు జనరల్గా ఏది వాడేవాళ్ళు, ఇప్పుడు ఏం వాడుతున్నారు? అండ్ అఫ్కోర్స్ అందరు జీమెయిల్ అనే రాస్తారు. ఏమైనా కొత్తగా వాడిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి ఫైనల్గా ఒక అప్డేట్ ఏంటంటే, నథింగ్ ఫోన్ 2X సంబంధించిన అఫీషియల్ రెండర్స్ అనేవి బయటకు వచ్చినాయి. ఇది వీళ్ళ అఫీషియల్ కమ్యూనిటీలో నుంచే లీక్ అయిపోయినాయి. అండ్ ఇక మీద ఇది డిజైనో అది డిజైనో కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఇదే ఫైనల్ డిజైన్ అనమాట. ఇదే ఫోన్ మీకు మార్చి 5వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ స్పెసిఫికేషన్స్ ఏవైతే మనం ఇంతకుముందు అనుకున్నామో సేమ్ స్పెసిఫికేషన్స్. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఏంటంటే, మనం అనుకున్న దాంట్లో నుంచి ఒక ఫీచర్ అయితే ఎగిరిపోయింది. అదేంటంటే, జనరల్గా నథింగ్ అంటే బిల్డ్ క్వాలిటీకి చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. నథింగ్ ఫోన్ 1 మెటల్, నథింగ్ ఫోన్ 2 మెటల్, కానీ ఇది మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్తో రాబోతుంది. మీకు గుర్తుందా, నథింగ్ ఫోన్ 2A ప్రైస్ 23,999 రూపాయలు ఉండబోతున్నట్టు వెరీ రీసెంట్గా ఒక లీక్ అయితే వచ్చింది. సో దానికి జస్టిఫికేషన్ ఏమో ఈ మెటల్ ఫ్రేమ్ తీసేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ని వాడడం. బట్ హానెస్ట్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అది మెటల్ ఫ్రేమ్ అయినా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయినా దాన్ని బాగానే వాడుతుంటే ఫోన్స్ ఏదో క్రిటికల్ కండిషన్లో కింద పడి పగిలిపోతుంటే తప్ప. సో జనరల్గా ఫోన్ అయితే మనం చాలా భద్రంగానే కాపాడుకుంటూ ఉంటాం. ప్లాస్టిక్ ఫ్రేమ్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ ప్రైజ్ అల్టిమేట్గా డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టరు ప్రైజు. అందులో ఉన్న స్పెసిఫికేషన్స్కి మనకు ఆ ప్రైస్ జస్టిఫికేషన్ ఇచ్చిందా లేదా. నిన్న ఐక్యూ నియో 9 Pro ఖచ్చితంగా ఆ ప్రైస్కి ఆ ఫీచర్స్ పక్కాగా జస్టిఫికేషన్ ఇచ్చింది. దాని గురించి ఎవ్వరు కూడా ఎక్కువ పెట్టారని అనటానికి కూడా లేదు, ఎందుకంటే ఆ ప్రైస్కి పర్ఫెక్ట్గా తీసుకొచ్చారు కాబట్టి. సో అందుకని ఇది కూడా అంతే, ప్రైస్ బాగుంది అనుకోండి, అల్టిమేట్గా చిన్న లోపాలు ఉండగానే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఆ 23,999కి జస్టిఫికేషన్ ఇస్తే మాత్రం పక్కాగా భయంకరంగా ఉంటారు నన్ను అడిగితే. అండ్ 25,000 పెట్టినా చూస్తారు. కాకపోతే 25,000 దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రేమ్ లేదు కదా, అది లేదు కదా, ఇది లేదు కదా, మనకి వస్తూ ఉంటాయి. బట్ ఇంకా 4 రోజులు పోతే నథింగ్ ఫోన్ 2 మీకు 30,000కి అలా వచ్చింది అనుకోండి, ఇక దాన్ని తీసుకుంటారు. అందుకని ఖచ్చితంగా వీళ్ళైతే మంచి ప్రైజింగ్తోనే వస్తారని నేనైతే అనుకున్నాను. చూద్దాం మరి ఎంత పెడతారనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక బిగ్గర్ దాన్ బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఓన్గా ఒక స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతుంది. అంటే ఇదేమి ఇప్పుడు మైక్రోమాక్స్ లేకపోతే ఇంకెవరికో సపోర్ట్ చేయడం కాదు, మన గవర్నమెంటే ఓన్గా గవర్నమెంట్ మొబైల్ని తీసుకురాబోతుంది. అంటే ఇది పబ్లిక్ యూస్ కోసమని అంటున్నారు. మరి ఇది ఇంకా ఎగ్జాక్ట్ క్లారిటీ ఏది లేదు. అంటే ఓన్ ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్నే ఇండియన్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. కంప్లీట్గా అన్ని మేక్ ఇన్ ఇండియా, అన్ని కాంపోనెంట్స్ కూడా మన ఇండియాలోనే తయారవుతూ అండ్ ఇండియాలోనే అసెంబ్ల్ అవుతూ ఇండియన్స్ కోసం అమ్మబోతున్న గవర్నమెంట్ ఫోన్ అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇది ఎలా తీసుకొస్తారో ముందుకు అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దానికి పేరు ఏమేమి పెడతారు? ఇన్-1 అమ్మో మైక్రోమాక్స్ వాళ్ళు ఒప్పుకోరు. భారత్ 1 ఇలా పెట్టుకోవచ్చు. భారత్ అంటే అప్పట్లో ఏదో ఫోన్ వచ్చినట్టుంది కదా, సో అప్పట్లో వాళ్ళు డబ్బులు తీసుకుని ఎగిరిపోయారు. అలా ఉంటుంది. సో ఎనీవేస్ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఫోన్ తీసుకొస్తుందంటే అది ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉండాలి, ఉంటుంది కూడా. చూద్దాం మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ జేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 9 న్యూస్ చెప్పాను, మీకు దీంట్లో ఏది నచ్చింది అండ్ ఎందుకు నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నాకు తెలిసి వాళ్ళు అన్నీ నచ్చినాయి అనుకున్నాను అయితే. సో మీరు ఎలా అంటారో కింద కామెంట్లో రాయండి. ఎన్ని నచ్చినాయి కూడా నెంబర్ రాయండి, 5 నచ్చినాయి 6 నచ్చి ఏది నచ్చిందో నెంబర్ రాయండి. కొంచెం ఫీడ్బ్యాక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవాళ టెక్ న్యూస్ ఖచ్చితంగా ఈయన కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.